నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నేతలు డాక్టర్ జడ్డి శివప్రసాద్లు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు అంటూ శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించారు. లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రి లోకేష్ ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకుని నిరుపేద విద్యార్థులకి మంచి విద్యను అందిస్తోన్న ఏకైక నాయకుడు లోకేష్ అని తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కంపెనీ నుంచి అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. మా నాయకుడు లోకేష్ బాబుకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ రథసారథి, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు రాష్ట్రమే కాదు దేశం, ప్రపంచం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రజలు ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వారు యువగళం పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పాదయాత్ర అనేక వర్గాలతో వారి సమావేశాలు, ఈ జిల్లాలో నాయకులతో కలిసి వారు చేసినటువంటి పాదయాత్ర అన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆనాటి రాష్ట్ర పరిస్థితులు, అరాచక పరిపాలన, అవినీతి, అసమర్థ పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణంగా, ఒక వెలుగు రేఖగా నారా లోకేష్ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ సాగినటువంటి యాత్ర ఈరోజు మళ్ళీ ఒక్కసారి చూసుకున్నాక రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా ఆ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి జరిగిన ఇబ్బందులు, అవమానాలు, ఆటంకాలు, సమస్యలు ఎన్ని సృష్టించినా ఒక మొండి పట్టుదలతో ప్రజల కోసం, రాష్ట్రం కోసం వారు సాగించినటువంటి యాత్ర ఈ రాష్ట్ర భవిష్యత్తునే మలుపు తిప్పింది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మిత్రుడు అజీజ్ గారు చెప్పినట్టు ప్రపంచ మొత్తం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పరిశ్రమలు, ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పి ఉపాధి కల్పన, విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చి విద్యాశాఖ ప్రత్యేకంగా పేద వర్గాల కోసం, మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా మారిపోయినటువంటి విద్య, నానాటికి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలపై తల్లిదండ్రులకు తగ్గుతున్నటువంటి నమ్మకం తిరిగి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలైనా, కాలేజీలైనా మెరుగైనటువంటి విద్యను అందించగలం, వారిలో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో విద్యాశాఖను చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ ద్వారా ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి ఒక మంచి విద్యని, విద్యార్థుల్ని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో వారు సాగుతున్నటువంటి దానికి సంఘీభావంగా ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మంత్రివర్యులు నారాయణ గారు కానీ, మరో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, కావలి, ఉదయగిరి, కందుకూరు
అదేవిధంగా నెల్లూరు రూరల్, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అన్ని నియోజకవర్గాల్లో కూడా యువగళం ప్రారంభమైనటువంటి జనవరి 27వ తారీఖున ఆయన ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి మార్పులు, పేద కుటుంబాలకు అండగా ఉన్న అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి స్ఫూర్తిగా సంఘీభావంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 3312 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 226 రోజులు రాష్ట్రంలోని అన్ని వర్గాలని, అన్ని ప్రాంత సమస్యలని అందరినీ కలిసి భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలు తీర్చేందుకు నారా లోకేష్ గారు యువగళం మేనిఫెస్టో తీసుకొని ఈరోజు పనిచేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్ళ పంపిణీ, అదేవిధంగా జెడ్పీ హై స్కూల్స్ అభివృద్ధి చేయాలని, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మన జిల్లాలో యువగళాన్ని నారా లోకేష్ గారి ప్రయత్నాలకి సంఘీభావంగా వారి స్ఫూర్తితో యువగళం, విద్యాగళం వినిపించాలా. రాష్ట్రానికి నెల్లూరు జిల్లాని శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పార్టీ నేతలు అందరూ ఈ నెల్లూరు జిల్లా నుంచి వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలనేటువంటిది పెద్దలందరితో చర్చించాక నిర్ణయించాం. ఈరోజు మధ్యాహ్నం కోవూరు శాసనసభ్యురాలు కోవూరు ప్రారంభిస్తున్నారు. 27వ తారీఖున యువగళం ప్రారంభమైనటువంటి రోజు వారు మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం నుంచి యువగళం స్ఫూర్తితో చేపట్టే కార్యక్రమాన్ని లాంఛనంగా మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం నుంచి ప్రారంభిస్తారు. రామనారాయణ రెడ్డి గారు ఇప్పటికే యువగళం ఈ జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంటర్ అయింది. 1600 మైల్ స్టోన్ ఆత్మకూరు నుంచే మొదలుపెట్టాం. నేను కూడా యువగళానికి సంఘీభావంగా కార్యక్రమాలు చేపడతామని పెద్దలు తెలియజేశారు. ఇతర శాసనసభ్యులందరితో కూడా మాట్లాడుతున్నాం. నెల్లూరు జిల్లాలో పార్టీ పెద్దలు, శాసనసభ్యులు, మంత్రులు చెప్పగానే వారు ఇస్తున్నటువంటి సహకారం, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు, జిల్లా పార్టీకి వారు ఇస్తున్నటువంటి తోడ్పాటుకు అందరికీ కూడా యువగళం తరపున, నారా లోకేష్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజీ గారి జయంతి, వారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో వారి పాత్ర, వారు ఏ విధంగా భారతదేశ యువకులకి స్ఫూర్తినిచ్చారో, నాటి నుంచి నేటి వరకు కూడా వివేకానందుడన్న, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న విద్యార్థుల్లో కానీ, యువతలో కానీ ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహానేత. వారి జయంతి సందర్భంగా ఏదైతే ఆశయాలతో, ఏదైతే ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ భద్రత కోసం వారు చేసినటువంటి ప్రయత్నాలకి ఈ దేశం, రాష్ట్రం, ప్రతి ఒక్కరం, యువత వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కూడా పిలుపునిస్తుంది. లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం కుటుంబం మొత్తంకి ఇదొక పండగ. అయితే ప్రపంచం మొత్తం ఈరోజు అల్లకల్లోలుగా ఉంది ఆర్థికంగా. అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయే స్థితి. అయితే యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. నిన్న దావోస్లో చూస్తే మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో ఒకరిపైన ఒకరు సటైర్లు వేసుకున్నట్టు ఉంది అక్కడ. ఇటువంటి సమయంలో భారతదేశం వైపు అందరూ చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 7-8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన భారతదేశం అక్కడ. దాంట్లో గానిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ బాబు గారు సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అవుతున్నారు. ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి. మనకు ఉండే వనరులతో ఉద్యోగాలు రావు. ఈరోజు పక్క దేశాలకు వెళ్ళి ప్రపంచ ఫైనాన్షియల్ ఫోరం దావోస్ గత సంవత్సరంలో పోయి అప్పుడు మ్యాప్ చేసిన అన్నీ ఈరోజు అది సఫలీకృతమై మన దేశానికి పెట్టుబడులుగా వస్తున్నాయి. లోకేష్ బాబు గారి కృషి దీంట్లో చాలా ఉంది. మరోసారి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయే వ్యక్తి లోకేష్ బాబు. ఇటువంటి నాయకుడు
నిండు నూరేళ్లు ఉండాలి, మన రాష్ట్రానికి యువతకి ఒక మార్గదర్శి అవుతారని నేను తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా, మామకు తగ్గ అల్లుడుగా నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన నాయకులు జిల్లా అధ్యక్షులు బేదారావు గారి ఆధ్వర్యంలో మొత్తం ఫోటో షూట్ కానీ అన్ని కార్యక్రమాలు జరిగాయి. మన ప్రియతమ నాయకులు ఈరోజు వాళ్ళ నాన్నగారికి ఏం తగ్గకుండా ఆయన కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు తేవాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్ర పేద ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో, అసలు నిరుద్యోగ సమస్య పోవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషి ఎవరు మరవలేనిది. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువగళం రథసారథి మా అందరి నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రవిచంద్రన్న, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నాం. కార్యకర్తల సంక్షేమం కోసం, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబం సంతోషంగా ఉండాలా, అన్ని రకాల బాగుండాలని ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు, కార్యకర్తల ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ ఒక స్ఫూర్తి నింపిన సందర్భంగా ఆయన యువగలం స్ఫూర్తిని అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగలంకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు అత్యంత నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరపమని ఆదేశించినందున ఎటువంటి ఆడంబరాలు లేకుండా యువగలం స్ఫూర్తిని అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఫోటో గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థని బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈరోజు వారందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికోసం ఆయన కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, కార్పొరేటర్, 47వ డివిజన్, నెల్లూరు సిటీ.